హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ నందిరాజు పద్మలత జయరాం గారు రచించిన వినదగునెవ్వరు చెప్పినా అనే కథను వినేద్దామండి. మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఆకలి దంచేస్తోంది. అమ్మ ఇందాకటి నుంచి పిలుస్తూనే ఉంది లంచ్‌కి రమ్మని. ఏది? ఈ కాల్ పూర్తయితేనే కదా నేను లేవగలిగేది. నిన్న రాత్రి 12 దాకా మేల్కొనే ఉన్నాను. ప్రోడక్ట్ లాంచ్ గురించి ఒకటే చర్చలు. స్రవంతి ఎవరొచ్చారో చూడు. అమ్మ పిలుపు విని గబగబా బయటికి వచ్చాను. చిత్రలేఖ పిన్ని, ఫిజిక్స్ లెక్చరర్. వయసు 40 దాటినా అలా అనిపించదు. తనంటే నాకు చాలా ఇష్టం. హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్ అంటూ కౌగిలించుకున్నాను. పెళ్ళవగానే పెద్దదాన్లా అయిపోయావే బుజ్జమ్మ. అంటే నేను ఇంకా ఓల్డ్ లేడీనని ఒప్పుకోక తప్పదు నవ్వింది పిన్ని. అలా అనకు పిన్ని, నువ్వు ఆల్వేస్ గోల్డ్. ఆ మాట 100% రైటు. పరిస్థితులు తారుమారై కాస్త కళ తగ్గింది కాని నా చెల్లి నిజంగా బంగారం. రావే, నువ్వు భోజనం చేద్దువు. అమ్మ పిన్ని చేతులు పట్టుకొని భోజనానికి తీసుకొచ్చింది. తన కొలీగ్ కూతురు పెళ్లికని కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చిందట చిత్రలేఖ పిన్ని. మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా ఇంటికి వచ్చింది. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కాల్ అటెండ్ అవుతూనే భోజనం చేసి మళ్ళీ డ్యూటీలోకి దిగిపోయాను. రాత్రి 10 దాటాక గాని లాగౌట్ అవ్వలేకపోయాను. రావే చిత్ర, మా గదిలో పడుకుందువు గాని అంటూ పిలిచింది అమ్మ. వద్దులే అక్కయ్య, మనమిద్దరం ఫోన్లో టచ్లోనే ఉంటాం కదా. ఇవాళ నా కూతురు దగ్గర పడుకొని స్రవంతితో మాట్లాడి యుగాలైనట్లుంది నాకు అంటూ నా పక్కనే పడుకుంది. కొద్దిసేపు నా ఆఫీస్ విషయాలు, తన కాలేజీ విషయాలు మాట్లాడుకున్నాం. సాధ్యమైనంత వరకు నేను తన గత జీవితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. చిత్రపిన్ని వివాహం విఫలమైంది. అత్త ఆడబిడ్డల ఆరళ్ళు, భర్త మూర్ఖత్వం మూలంగా అత్తింటిని వదిలి పుట్టింటిని చేరిందని, తరువాత చదువు కొనసాగించి ఉద్యోగంలో చేరిందని అమ్మ చెప్పిందెప్పుడో. ఇప్పటిదాకా పిన్ని మా వాళ్ళెవరి పెళ్లిళ్ళకి రావటం నేను చూడలేదు. నా పెళ్లికి కూడా రాని మనిషి ఇప్పుడు వచ్చిందంటే తను స్నేహితుల పెళ్లిళ్ళకి మాత్రమే వెళ్తుంది కాబోలు. ఆఫీస్ రొటీన్ కబుర్లు సరే గాని చెప్పవే బుజ్జమ్మ, సుధాంశు కుటుంబం మంచివాళ్లేగా. మీ మరిది యుఎస్ లో ఉన్నాడేమో కదా. మీ అత్తగారు వాళ్ళు బాగా కలివిడిగా ఉంటారా? ఆవిడ కూడా ఉద్యోగస్తురాలే అనుకుంటా. ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగింది పిన్ని. ఏదో అలా అలా ఉంది పిన్ని. అమ్మ అంటూ ఉంటుంది చూడు, నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో అత్త ఆడబిడ్డల మంచితనం అంతే అని నవ్వేస్తూ లేచేశాను. పక్కన పడుకుందల్లా ఒక్క ఉదుటను లేచి కూర్చుంది పిన్ని. అదేంటి, ఏమైంది అని అడిగింది. అయ్యో ఏం లేదు పిన్ని, చిన్న చిన్న సమస్యలు, వాదోపవాదాలు అంతే అన్నాను. అమ్మయ్యా, అంతే కదా. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైంది. అభిప్రాయ భేదాలు చిన్నవే అని వదిలేయకు బుజ్జమ్మ. ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేసుకోండి. ఒకటి మర్చిపోకు, ఎవరి జీవితాల్లోని సమస్యలకి వారే పరిష్కారాలు వెతుక్కోవాలి. మూడో వ్యక్తికి తొంగి చూసే అవకాశం ఇస్తే వాళ్ళ అనుభవాలను మన సమస్యలకు జోడిస్తారు. పరిష్కారం సంగతి అటుంచి విపరీత పరిణామాలు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. నావేవో సుధాంశు నుండి విడిపోయేంత పెద్ద సమస్యలు అనుకుంటుంది పిన్ని. విడికాపురం పెడితే తీరిపోయే చిన్న సమస్యలే అని తనకి చెప్పాలనుకున్నాను. చిల్లర విషయాలను పెద్ద ఇష్యూ చేస్తారు పిన్ని మా అత్తింటి వాళ్ళు. అఫ్కోర్స్ సుధాంశు బంగారం, నేనంటే ప్రాణం. ప్రాబ్లం అంతా మా అత్తగారే. ఆవిడ పెద్ద నసమాస్టారు. ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. పొద్దున లేస్తే చాలు, అవసరం లేనప్పుడు గదిలో ఫ్యాన్లు లైట్లు ఎందుకు, స్నానాలయ్యాక గీజర్ ఎందుకు, కూరగిన్నెల మీద మూతలు పెట్టు అంటూ సుత్తి కొట్టేస్తూ ఉంటుంది. 4 గంటల కల్లా నిద్రలేచి ఆఫీస్కెళ్లే లోపే వంట పూర్తి చేసి హాట్ ప్యాక్ లో సర్దేస్తుంది. నాకిష్టమైనవి ఏమీ చేసుకోవద్దన్నది గాని అవి మిగిలితే మాత్రం సుత్తి మొదలు పెడుతోంది. మంచినీళ్ల దగ్గర నుంచి ప్రతి చోట పిసినార్తనమే. అసలు నేను లేచేలోపే అన్ని చేసి పారేసి పూజ కూడా పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటే నాకు నచ్చినట్లు చేసుకునే అవకాశం ఏది చెప్పు. ఇక మా మామగారు చూస్తే పెద్ద పర్ఫెక్షనిస్ట్. స్క్రీన్ టైం తగ్గించు, బీ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్, ఎక్సర్సైజ్ చెయ్యి, పిజ్జాలు బర్గర్లు మంచివి కావు అంటూ ఆరోగ్య సూత్రాలు వల్లిస్తారు. నా వయసు 25. ఏది మంచో ఏది కాదో నాకు తెలియదా? నువ్వేమైనా అనుకో పిన్ని, హెల్ అనుకో, బొత్తిగా ఫ్రీడమ్ లేదు అన్నది. చిత్రపిన్ని వింటోంది శ్రద్ధగా. అవునే, చిత్ర అల్లారు ముద్దుగా పెంచిన పిల్ల. అసలే దానికి చిరాకెక్కువ. మేమే ఏం చెప్పం, ఒక్క మాటైనా అన్నం. ఏమిటో చూస్తూ చూస్తూ ఆ జాదస్తాల కొంపలోకి తోశాం. మీ బావ నేను సుధాంశుకి క్లాస్ తీసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడే లోపలికొచ్చిన అమ్మ ఏసీ ఆన్ చేసి మా ఇద్దరికి మంచినీళ్ళ సీసాల దగ్గర పెట్టి దుప్పట్లు కప్పి వెళ్తూ అంది. జీవితాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా తల్లి. సర్దుకుపోగలిగిన విషయాలను పెద్దవి చేసుకోకు. నువ్వు బావుండాలి. నీళ్లు తిరిగిన కళ్ళను తుడుచుకుంటూ అంది పిన్ని. నాకే ఇన్ని కష్టాలంటే పాపం తనెంత నరకం అనుభవించి ఉంటుందో కదా అనిపించింది. తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా జరిగాను.
ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు పిన్ని? బాబాయితో గడిపిన జీవితం గుర్తొచ్చిందా అన్నాను. అవును శ్రవంతి, నా లైఫ్ నా చేయి దాటిపోయాక గాని నేను తెలివిన పడలేదు. వినదగునెవ్వరు చెప్పిన పద్యంలో విన్నంతనే వేగపడక వివరింపదగు అంటారు కదా కవి బద్దెన. ఆ సమయంలో ఆవేశం సహజమే కావచ్చు. కానీ కాస్త సర్దుబాటు, ఓర్పు, నేర్పు అలవర్చుకోవాల్సింది నేనే. ఏం చేస్తాం? నచ్చని కాపురాన్ని వదిలేసి తన స్వేచ్ఛని, ఆత్మాభిమానాన్ని కాపాడుకున్న స్త్రీగా చిత్రపిన్నిని నేను చాలా ఇష్టపడతాను. తను ఇలా బేలగా మారటం నాకు బాలేదు. నువ్వు నీ లైఫ్ సంతోషంగా లేదా పిన్ని? ఆశ్చర్యంగా అడిగాను. పేలవంగా నవ్వింది తను. ఎందుకో నీకు చెప్పుకోవాలనిపిస్తుంది స్రవంతి. చెప్పేదా? నిద్ర రావట్లేదా? రావట్లేదు. ప్లీజ్ పిన్ని చెప్పు అన్నది. విను, విషయం చిన్నదే, పరిణామం మాత్రం చాలా పెద్దది. మా అమ్మ నా 12 వయసులో పోయింది. అప్పటికే మీ అమ్మకి పెళ్ళయింది. 10 పాస్ అయ్యాక నాన్న దగ్గర నుంచి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి డిగ్రీ దాకా చదివించి సంబంధం చూసి పెళ్లి చేసింది. మాకు అన్నదమ్ములు లేనందున పాపం తనే బాధ్యత తీసుకుంది. డబ్బు సమకూర్చడమే మీ తాతయ్య అంటే మా నాన్న చేశారు. తెలుసు పిన్ని, నీ పెళ్లి సందడి నాకు గుర్తుంది. పాటలే పాటలు కదా. అన్నయ్య, మీ అత్తగారు ఏమి కట్నములిచ్చిరి, ఆడపడుచులు లాంఛనాలు అసలే మర్చిపోయిరి అంటూ పాడారు ఒక పాట అని చెప్పాను. ఇంకా గుర్తుందా? నవ్వింది పిన్ని. బాగా గుర్తుంది పిన్ని, తర్వాత చెప్పు అన్నాను. మా వారు విష్ణు ఇంటికి పెద్ద కొడుకు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. మామగారు వ్యాపారంలో దెబ్బతిన్నారట. అప్పులు తీర్చి బయటపడ్డాక కాస్తో కూస్తో ఇంటి మీదొచ్చే అద్దె డబ్బులు మాత్రమే ఆయన ఆదాయం. అత్తగారు, మామగారు, ఆడపడుచు, విష్ణు, నేను మొత్తం 5గురు కుటుంబ సభ్యులం. సాదాసీదాగా పెరిగిన నాకు అదేమీ ఇబ్బంది అనిపించలేదు. ఉన్నంతలో బాగానే బతికేవాళ్లం. పిల్లవాడు మంచివాడని త్వరపడ్డానే నిన్ను బాధ్యతల బావిలో తోశానంటూ అక్కయ్య మాత్రం చాలా బాధపడేది. విష్ణు బాగా మితభాషి. తను నన్ను ప్రత్యేకంగా చూడాలని, మనసులో ఉన్న ప్రేమని బహుమతులతో వ్యక్తం చేయాలని కోరుకునే మామూలు అమ్మాయిని నేను. అతను అవేమీ చేయని మనిషి. నాకు అసంతృప్తిగా ఉండేది. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా అక్కయ్య మీ ఆయన ఏం కొనిపెట్టాడే, అత్తగారేం చేయించారే అని అడిగేది. ఏం చెప్పగలను? చాలా బాధగా ఉండేది నాకు. మొదటి ఏడాదిలోనే మా మామగారు నన్ను బిఎడ్ చేయమని ప్రోత్సహించడంతో అది పూర్తి చేశాను. ఇలా ఉండగా మా ఆడబిడ్డ పెళ్లి కుదిరింది. పెద్ద సంబంధం. ఖర్చుల కోసం మా వారు ప్రావిడెంట్ ఫండ్ లోన్ తీసుకున్నారు. వాళ్ళు పిల్లకి 10 తులాల బంగారం పెట్టమని అడిగితే మా మామగారు సరే అన్నారట. సమయానికి డబ్బు అందలేదు. విష్ణు నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మా పెళ్లిలో మా నాన్న నాకిచ్చిన నెక్లెస్, చనిపోయిన అమ్మ గుర్తుగా పంచిచ్చిన 4 బంగారు గాజులు తీసుకెళ్లి మెరుగు పెట్టించి చెల్లెలికిచ్చారు. నా నగ పెళ్లికూతురు మెళ్ళలో చూసిన అక్కయ్య అప్పటికప్పుడే నన్ను అడిగింది. నలుగురు ముందు మా అత్తగారిని అడుగుతానంది. అప్పటికి బాగుండదని ఏదో సర్ది చెప్పి పంపించాను. మా ఆడపడుచు కాపురానికి వెళ్లిపోయాక విష్ణుని నిలదీశాను. ఇంకా నీనా అంటూ విభజన ఏంటి చిత్ర? మన పిల్లకిచ్చామంతే, మళ్ళీ కొనుక్కుందులే అన్నారు. నాకు పట్టరాని కోపం వచ్చింది. మీరు చేసేది కలెక్టర్ ఉద్యోగమా? ఆ 4 రాళ్ల జీతం ఒంటి చేత్తో ఈ కుటుంబాన్ని ఈదడానికే చాలదు. నేనేమి మిమ్మల్ని నగలు కొనిమ్మని కోరడం లేదు. మా వాళ్ళు ఇచ్చిన దాని మీద మీకేం హక్కు ఉందని దారాదత్తం చేశారు అంటూ అరిచాను. హక్కు అంటూ పెద్ద మాటలొద్దు. ఆ నగల విలువ ఎంతో చెప్పు, ఎలాగైనా తెచ్చిస్తానన్న విష్ణు మాటల్ని మీ ఇంటికి వచ్చి అక్కయ్యతో చెప్పాను. తను ఒప్పుకోలేదు. అమ్మ గుర్తులవి, అవే తెచ్చివ్వాలని పట్టుబట్టమని చెప్పింది. తెచ్చిచ్చే వరకు అత్తింటి ముఖం చూడనని చెప్పి ఇంటికి వచ్చేయమంది. ఆయనకి, అత్తమామలకి తూచా తప్పకుండా నేను అదే చెప్పాను. వాళ్ళు కుదరదన్నారు, బాగుండదన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. గొడవ పెద్దదైంది. నేను వాళ్ళని వదిలి వచ్చాను. ఏం చెప్పారో, ఎలా చెప్పారో కానీ చెల్లెలి దగ్గర నుంచి వారం రోజుల్లో నా నగలు నాకు తెచ్చిచ్చి ఇంటికి రమ్మన్నారు ఆయన. కానీ ఈ విజయాన్ని నాకు అందించిన అక్కయ్య మాటలు నాకు శిరోధార్యం అయ్యాయి. తను బోధించినట్లే విడి కాపురం అయితే నేను వస్తానని ఖచ్చితంగా చెప్పాను. అది జరిగే పని కాదని వెళ్లిపోయాడు విష్ణు. మళ్ళీ తిరిగి రాలేదు. తనే తోక ఊపుకుంటూ వస్తాడన్న మీ అమ్మ మాట నిజం కాలేదు. అదేం కర్మో, తోక ఊపుకుంటూ వెంట తిరిగే ప్రాణి కోసం పెళ్లి అనే తంతు ఎందుకు అనే విఘ్నత నాకప్పుడు లేకపోయింది. అంతే, అంతా ముగిసిపోయింది. అలాంటి మనుషుల్ని దూరం పెట్టి మంచి పనే చేసావు పిన్ని నువ్వు అన్నాను. ఈ జీవితం వన్ టైం ఆఫర్. త్యాగాలు చేస్తూ కూర్చోకూడదు. మన కోసం మనం బతకాలి. నువ్వు చేసింది అదే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, సంపాదిస్తున్నావు, ఇంకేం కావాలి అన్నాను. నా మాటలకి పిన్ని అడ్డు తగిలింది. చాలా కావాలి శ్రవంతి. పోగొట్టుకున్న 20 ఏళ్ల సంసారం కావాలి. నాకంటూ పిల్లలు కావాలి. మాటా మాట అనుకున్నా మళ్ళీ కలిసిపోయే భర్త కావాలి. నన్ను వాళ్ళ మనిషిగా భావించిన నా అత్తమామలు కావాలి. సంప్రదాయాలతో తీరిపోయే వ్యవహారం తగవుగా మారి తెగిపోయింది. చిన్న పిల్లలా ఏడ్చేసింది పిన్ని.
నేను నిశ్చేషతో చూడటం తప్ప ఏం చేయగలను? కురిసిన కన్నీటి జడివాన తెరుపునిచ్చాక మా ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది. 2 సమాన క్రియాశీల శక్తులు వ్యతిరేక దిశలో ఉన్నప్పటికీ వాటి బలం ఏదో ఒక చోట బ్యాలెన్స్ అవుతుంది అని. నిజానికి మేమిద్దరం బ్యాలెన్స్ అయి ఉండేవాళ్ళమేమో కాస్త ఓపిక పట్టి ఉంటే, అంది పిన్ని. ఒక ఆడపిల్ల నాలాగే నేనుంటాననుకోవడం తప్పా పిన్ని? పెళ్ళవగానే వ్యక్తిత్వం, అలవాట్లు, ఇష్టాలు అన్నీ వదిలేయాలా అని అడిగాను. మగవాడు కూడా నాలాగానే నేను ఉంటాను, నా సంపాదన నా ఇష్టం, తాగటం తిరగటం నా అలవాట్లు, ఇదే నా వ్యక్తిత్వం అనుకుంటే మనం హర్షిస్తామా బుజ్జమ్మ? అరే, మన ప్రవర్తన, దుస్తులు, మాట, మన్నన అన్ని చోట్ల ఒకేలాగా ఉంటున్నాయా? ఆఫీస్కెళ్ళినప్పుడు ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం, అమ్మా నాన్నలతో మరోలా ఉంటాం. జీవితంలో అన్ని చోట్ల అందరితో సర్దుబాటు చేసుకుంటూ నొప్పించక తానవ్వక అన్నట్లు అవగాహనతో ముందుకు వెళ్తాం. మరి దాంపత్యంలో మాత్రం మొండిపట్టుతో ఎందుకు? అత్తారిల్లు కొత్త చోటే కావచ్చు, కొత్త కోడలికి అత్త ఎలాగో కొత్తగా అత్తగారైన స్త్రీకి కోడలు కొత్తేగా. మారటం మంచి కోసమే అయితే మారితే తప్పేముంది? ఇంకా ఏదో చెప్పింది పిన్ని. ఇంకా మేల్కునే ఉన్నారా? పడుకోండి, టైం 12. అమ్మ వచ్చి కోప్పడింది. ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి నాలో. 6 నెలల క్రితం నా పెళ్ళయింది. ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెకరేషన్ అన్నీ ఎంతో వైభవంగా జరిగాయి. లక్షలు ఖర్చయ్యాయి. చిత్రంగా పెళ్లికి ముందు గాని తర్వాత గాని మా కోసం అంటూ మాతో ఉన్న చుట్టాలు ఒక్కరూ లేరు. నాయనమ్మ, చిన్నాన్నలు, మేనత్తలు అందరూ నేరుగా పెళ్లి మండపానికి వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు నాన్న కళ్ళలో కనిపించిన సంతోషం గుర్తొచ్చింది. అప్పగింతలప్పుడు నేను పెట్టుకున్న కన్నీళ్లు అలాంటివే. నాయనమ్మ చేతిని పట్టుకున్న నాన్న కళ్ళల్లో నీళ్లు కదలటం జ్ఞప్తికి వచ్చింది. అదే మా అత్తగారింట్లో వారం దాకా బంధువుల సందడే. ఎందుకిలా అన్న ఆలోచన మొదలైంది. ఏదో అర్థమైనట్లు అనిపించింది. ప్రేమ, స్వార్థం, సర్దుబాటు, మొండిపట్టు మధ్య ఉన్న తేడా గ్రహింపుకొచ్చింది. నిశ్శబ్దంగా మంచం దిగి మొబైల్ చేతిలోకి తీసుకుని బాల్కనీలోకి నడిచాను. తెల్లవారింది. పక్క దిగకుండానే ఫోన్లో వాట్సాప్ మెసేజ్ చూసుకున్న నేను ఒక్క ఉదుటున హాల్లోకి వచ్చాను. అప్పటికే స్నానం అది చేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది పిన్ని. గులాబీ రంగు అంచున్న గంధం రంగు కంచిపట్టు చీర కట్టుకుని ఎంతో అందంగా ఉంది. ప్లీజ్ అక్కయ్య, కాదనుకు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా 4 రోజులుంటానుగా. శ్రవంతి, లేచావా? నీకోసమే చూస్తున్నాను, వెళ్ళొస్తాను. నీకు కూడా ఆల్ ది బెస్ట్. నా తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుమ్మం దాటింది పిన్ని. ఎక్కడికి? ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకుని సూట్ కేసుతో బయటికి వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగారు అమ్మా నాన్నలిద్దరూ ఒకేసారి. మా ఇంటికమ్మా, సుధా వస్తున్నాడు తీసుకెళ్లటానికి అన్నాను. అవునా? రాక ఎక్కడికెళ్తాళ్లే. అయినా ముందు తను రాని. విషయం తేలాక కదా నువ్వు వెళ్లేది, నవ్వుతూ అంది అమ్మ. తేలిపోయేంత తేలిక విషయాలకు నిండు జీవితాన్ని ముంచేసుకోవాలని నేను అనుకోవటం లేదమ్మా. అంటున్నానో లేదో సుధాంశు గుమ్మంలోకి వచ్చి నవ్వుతూ చూస్తున్నాడు. ఒక్క ఉదురును వెళ్లి హత్తుకున్నాను. మరో పావుగంటలో సుధాంశుతో కలిసి బయలుదేరుతూ ఉంటే అమ్మా నాన్నలిద్దరికీ అయోమయంగా ఉంది. కారులో కూర్చున్నాక ఎటెల్లాలో సుధాంశుకు చెప్పి పిన్ని పోస్ట్ చేసిన మెసేజ్ మళ్ళీ చదువుకున్నాను. శ్రవంతి, మా కొలీగ్ కూతురు పెళ్లి అని అక్కయ్యతో అబద్ధం చెప్పాను. నిజానికి ఈ మధ్యాహ్నం నా పెళ్లి. ఆశ్చర్యపోకు. విష్ణుతోనే. ఆ మధ్య నేను పాల్గొన్న వారం రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు వాళ్ళ ఆఫీస్ నుంచి ఆయన కూడా వచ్చారు. మనసు విప్పి మాట్లాడుకున్నాం. తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదట. 20 ఏళ్ల కాలం ఇద్దరిని చాలా మార్చింది. అహం తగ్గి మనం అనుకుంటే తప్ప ఆలుమగల మధ్య అన్యోన్యత ఉండదన్న సత్యాన్ని ఇద్దరం గ్రహించాం. ఆయనతో వెళ్లి మా అత్తయ్య, మామయ్య గారులను కలిశాను. వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. పాత జీవితంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నాను. అక్కయ్యకు పంతం ఎక్కువ. నా నిర్ణయం నచ్చదని తెలుసు. తల్లిలాంటి తన మాటను నేను ముఖతా కాదనలేను. అందుకే ముందుగా చెప్పట్లేదు. కింద లొకేషన్ ఇస్తున్నాను. వీలుంటే నువ్వు సుధాంశు రండి. తల పక్కకి తిప్పి సుధాంశు వైపు చూశాను. చిరునవ్వు నవ్వుతున్న నా భర్త చెయ్యి నా భుజాన్ని తట్టి నా అరచేతిని విడవకుండా గట్టిగా పట్టుకుంది. స్కందగిరి ఆలయం వైపు మా కారు దూసుకుపోతోంది. ఇలాగే నిజ జీవితంలో కూడా కొందరు అహంకారాలు పోయి ఎందరో కాపురాలు నాశనం అయిపోయాయి. కొంచెం ఆలోచిస్తే ఎన్నో కుటుంబాలు నిలబడతాయన్న సత్యాన్ని ఈ కథ తెలిపింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.